నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానము అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరి అక్కడి నుంచి వచ్చే లడ్డు అంటే చాలామంది దాన్ని ఎంతో పవిత్రంగా ఆరాధ్యంగా భావిస్తూ ఉంటారు. తిరుమల లడ్డు ప్రసాదం స్వీకరించినా కూడా తిరుమల వెళ్ళొచ్చినట్టే భక్తులందరూ ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలాంటి తిరుమల లడ్డూని కల్తీ చేయాలి అంటే ఎంత ధైర్య సాహసాలు ఉండాలి. నిజంగా ఆలోచిస్తేనే ఇది ఎంతో జుగుప్సాకరంగా అనిపిస్తుంది కదూ. అసలు ఈ తిరుమల లడ్డు కల్తీ అంశం మొదటి నుంచి జరిగినటువంటి పరిణామాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు. నమస్కారం అండి. అమ్మ నమస్తే అమ్మ. సార్, తిరుమల కల్తీ లడ్డు అంశం బయటపడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఏవైతే ఈ పరిణామాలు అన్నీ జరిగాయో మీరు వాచ్ చేస్తూనే ఉంటారు. అందులోనూ మీరు కూడా దేవుడికి అతి సమీపంగా ఉంటారు కాబట్టి ఏంటి సార్ అసలు ఈ తిరుమల లడ్డు కల్తీ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? చేసి కూడా అది పక్క వాళ్ళపై నెట్టే ప్రయత్నం జరగడం, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? అమ్మ ఒక విషయం, తిరుమల అనే పేరు వినగానే మనకు అసలు రోమాలు నొక్కబుడుచుకుని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు వచ్చేసినట్టు కనపడుతుంది. తిరుమల ప్రసాదం చేతికి ఇస్తే వాళ్ళు తిరుమల వెళ్ళకపోయినా తిరుమల మేము వెళ్ళొచ్చాం, ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయి, ఇది ఒక సర్వరోగ నివారణ కళ్ళకద్దుకుని ఒకళ్ళే తినేయాలి అనుకోకుండా నలుగురికి పంచాలనేటువంటి ఒక పవిత్ర భావన తిరుమల పేరు చెప్పగానే ప్రతి మనిషికి భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా తిరుమలకి ఆ పవిత్రత, ఆ స్వామి ఆశీస్సులు, ఆ స్వామిని నమ్ముకుంటే మన జీవితానికి లోటు ఉండదు అనేదే కాకుండా కొన్ని దశాబ్దాల నుంచి క్యూ ఆగట్లేదు. అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి క్యూ అలా నడుస్తూనే ఉంది. అంటే ఆ మూల విరాట్కి ఆ స్వామి ఎంత పవర్ఫుల్ అమ్మా. అట్లాంటి తిరుమల ఎవరో టిక్కెట్లు అమ్ముకున్నారు, దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారు, ఏదో కక్కుర్తి పడ్డారు, ఏదో తోమాల సేవ టికెట్లు అమ్ముకున్నారు, లేకపోతే వస్త్రం టికెట్లు అమ్ముకున్నారు, 300 రూపాయలు బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. అది తప్పు. అదంతా ఒక ఎత్తు. సాక్షాత్తు స్వామికి నైవేద్యం పెట్టి ప్రజల ఆరాధ్యంగా భావించి తినేటువంటి ప్రసాదంలో కెమికల్స్ కలిస్తే అది అనారోగ్యం కూడా కదా. ప్రసాదం కలిసి అదే తప్పు, ఇది ఒక కెమికల్ ఇవ్వటం ఇంకొక అనారోగ్యం. ఇది పెద్ద క్రైమ్, అసలు ఇది బిగ్గెస్ట్ క్రైమ్, చాలా బిగ్గెస్ట్ క్రైమ్. ఇది కనుక జరిగి ప్రూవ్ అయితే దోషులకి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే. నిజం చెప్పాలంటే ఉరి శిక్ష వేసినా కూడా తక్కువే. ఎందుచేతంటే పవిత్ర ప్రసాదాన్ని కలుషితం చెయ్యటం ఒక నేరం అయితే, మనోభావాలు పవిత్రమైనటువంటి హిందూ మనోభావాలని దెబ్బతీయటం ఒక ఎత్తు అయితే, కెమికల్స్ మింగించటం అనేది మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడటం. దేర్ ఆర్ 2 మిస్టేక్స్ ఇక్కడ. ఈ బోలే బాబా డైరీ అనే దానికి డీటెయిల్స్లోకి వెళ్తే మిల్క్ కానీ, వాళ్ళు బటర్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ ఎప్పుడూ చేయలేదు. అట్లాంటి వాళ్ళకి 68 లక్షల టన్నులు నెయ్యి ఆర్డర్ ఇవ్వటం, అక్కడ అజయ్ కుమార్ సుగంధ్ అనేవాడు దొరికి నేను కెమికల్స్ సప్లై చేశాను అన్నాడు. ఆ కెమికల్స్ ఏంటవి? మోనోగ్లిజరైడ్స్, ఎసిడిక్ యాసిడ్ ఈస్టర్, ఇవన్నీ కూడా ఈ ఆర్గానిక్ డైరీకి ఆయన సప్లై చేశాడు. ఇవన్నీ కూడా ఈ లడ్డూలో టేస్ట్ నిమిత్తం ఒరిజినల్ నెయ్యి, ఒరిజినల్ ఘీ కాకుండా కలపబడ్డాయి అనేవి ఆరోపణలు. దీని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చాలా తీవ్రంగా జరుగుతుంది. నేను ఒక హిందూ భక్తుడిగా శ్రీ వెంకటేశ్వరుడు ఆయన ఖచ్చితమైన లీలలు ప్రదర్శించి ఈ విచారణ సత్వరమే న్యాయబద్ధంగా జరిగి దోషులు కఠినంగా శిక్షింపబడి, ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయ్యి దోషులు ఖచ్చితంగా శిక్షింపబడి హిందూ మనోభావాలకి దెబ్బ కలగకుండా ఇది దోషులు శిక్షింపబడాలని, ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఆయన లీలలు ప్రదర్శించాలని ఆ శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను.
కానీ సార్ దీనికోసం ప్రత్యేకంగా నియమించిన సిట్ ఏదైతే ఉందో దీంట్లో ఒక్కొక్క అంశాన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా బయటికి తీసుకొస్తుంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళేమో అసలు లడ్డూలో కల్తీనే జరగలేదు, కావాలని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మా పైన నిందలేస్తోంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నిజంగానే మరి ఎలా చూడాలంటే కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు కదా, ఇదే అంబటి రాంబాబు డైలీ విమర్శించేటువంటి అంబటి రాంబాబు గారు నిన్నగాక మొన్న తిరుమల వెళ్ళి భోజనం చేసి వచ్చి ఎంతో అద్భుతంగా ఉంది, నీట్నెస్ అద్భుతంగా ఉంది, క్వాలిటీ అద్భుతంగా ఉంది అని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆ ప్రాంగణంలోంచి అబద్ధం కూడా చెప్పలేరు. చెప్పలేక అంబటి నిజం ఒప్పేసుకున్నాడు. ఇక్కడ భోజనం బాగుంది, పవిత్రత బాగుంది, నీట్నెస్ బాగుంది అని అంబటే సాక్షాత్తు ఒప్పుకున్నాడు. దాని వీడియోలు కూడా చూసుకోమన్నాడు ఎవరినైనా. ఈ కూటమి ప్రభుత్వానికి కల్తీలు తప్పులు చేసే ఆలోచన కానీ అవసరం కానీ టైం కానీ లేదమ్మా. బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా ఒక్క లెటర్ కూడా ఎవరికి దర్శనానికి ఇవ్వట్లేదు. ఆయన విచ్చలవిడిగా లెటర్లు ఇవ్వటం కానీ ఇవేమీ లేవు బిఆర్ నాయుడు గారి గవర్నమెంట్లో. అలాగే తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రసాదం దగ్గర కానీ అన్నదానంలో కానీ అక్కడ వెంగమాంబ భోజనశాలలో అన్నదానం కానీ అన్నీ చాలా పవిత్రంగా గతం గంట క్వాలిటీగా ఉన్నాయి. ప్రసాదం కూడా గతం గంట ఎక్కువ రోజులు ఉంటుంది. గతంలో 3 రోజులుగా 4 రోజులుగా పాడైతే ఇవాళ 15 రోజులైనా ఉంటుంది అని భక్తులే చెప్తున్నారమ్మా. ఈ ప్రభుత్వం ఎవరి పని వాళ్ళది. బిఆర్ నాయుడు గారి చైర్మన్గా ఉన్న దాంట్లో ప్రభుత్వం కలగజేసుకోదు. ఈ ప్రభుత్వంలో ఎవరి దాంట్లో ఎవరూ కలగజేసుకోరు. ఎవరి పని వారిది. కానీ ఈ కల్తీ అంశం ఏదైతే ఉందో ఇది వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడే జరిగింది. ఈవో ధర్మారెడ్డి గారు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని 13వ తారీఖు విచారణకు రమ్మంటాం, ఈరోజు ధర్మారెడ్డి గారిని విచారణ చెయ్యడం, ఇవన్నీ కూడా మరి ఎలా చూడాలంటారు? వాళ్ళేమో మాకు ఎటువంటి సంబంధం లేదు కదమ్మా. అప్పన్న వాడు 50 లక్షలు వాడి అకౌంట్లో దొరికాయి. కానీ ఆ చిన్నప్పన్న అనే వ్యక్తి మా పిఏనే కాదు, ఏపీ భవన్ ఉద్యోగి మాత్రమే అతను అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎందుకు సుబ్బారెడ్డి గారి దగ్గరే ఉండేవాడు, నాకు తెలుసు. సుబ్బారెడ్డి గారి దగ్గరే ఉండేవాడు. సుబ్బారెడ్డి గారి దగ్గర ఎవరెవరు ఉన్నారో నాకు అన్నీ తెలుసు. సుబ్బారెడ్డి గారి దగ్గరే ఉండేవాడు అప్పన్న. అయితే ఒకటమ్మా, సుబ్బారెడ్డి గారు చేయించారా, అప్పన్న చేయించారా, ఇంకోళ్ళు చేయించారా, ఎవరు చేయించారా అనేది కాదు. ఎవరి ప్రమేయం ఉన్నప్పటికీ కూడా ఇందులో దోషులు ఖచ్చితంగా శిక్షింపబడి తీరాలి. ఎంచేదంటే తిరుమల పవిత్రత మీద దెబ్బతీయటం అంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, అందులో డౌట్ ఏం లేదు. శ్రీ వెంకటేశ్వరుడికి 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 24 క్లైమోర్ మైన్లు పెడితే ఆయన బతికి నడుచుకుంటూ బయటకు వచ్చేలా చేశాడు ఈ వెంకటేశ్వర స్వామి. ఒక్క చిన్న పేరుడు జరిగితే 25 మంది లేచిపోతున్నారు ఇవాళ. శ్రీ వెంకటేశ్వరుడు ఆయనకి మళ్ళా పునర్జన్మిచ్చి కాపాడుకున్నాడు. తిరుమల పవిత్రత. కొంతమంది ఫ్లూక్గా చైర్మన్లు అయిపోతారు, ఫ్లూక్గా మంత్రులు అయిపోతారు, ఫ్లూక్గా ముఖ్యమంత్రులు అయిపోతారు. దేర్ ఆర్ మెనీ వేస్ ఇన్ దిస్ కంట్రీ. ఈ కంట్రీలో ఎన్నో జరుగుతూ ఉంటాయి తప్పులు ఒప్పులు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తిరుమల పవిత్రత మరింత పెరిగింది. భవిష్యత్తు తరాలకి ఇంకా దర్శన భాగ్యాలు, ప్రసాదం కానీ అన్న వితరణ కానీ అన్ని క్వాలిటీ సిస్టంలో జరుగుతాయి. ఈ దోషులందరూ బయటపడతారు. చూడమ్మా, శ్రీ వెంకటేశ్వరుడు ఈ దోషులందరినీ ఎవరిని వదలడు ఆయన. అంటే ఇక్కడ ఇంకోటండి, ఏదైనా కూడా ప్రతిదీ చైర్మన్కి ఎట్లా ఆపాదించగలం? టీటీడీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బోర్డు అందరం కలిసే నిర్ణయం తీసుకుంటాం 100% అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఎవరైతే ఈ బోర్డులో అందరూ సిఫార్సు చేసింది అందరి నిర్ణయం మేరకే మేము ఇలా. అందరి నిర్ణయం మేరకైనప్పటికీ కూడా ఫైనల్గా ఒక డెసిషన్ అనేది ఉంటుంది కదమ్మా. ఫైనల్గా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించవలసిన బాధ్యత చైర్మన్కి ఉండదా? ఏ చైర్మన్ అయినప్పటికీ కూడా ఎవరైనప్పటికీ, గతంలో కనుమూరి బాపిరాజు గారు చైర్మన్ చేశారు, టి సుబ్రహ్మరెడ్డి గారు చైర్మన్ చేశారు, కరుణాకర్ రెడ్డి గారు చేశారు, సుబ్బారెడ్డి గారు చేశారు, ఇవాళ బిఆర్ నాయుడు గారు చేస్తున్నారు. ఎవరు చైర్మన్ చేసినప్పటికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఒక చైర్మన్ పోస్ట్ రావటం అంటే అది మామూలు విషయం కాదమ్మా. అది అత్యంత పవిత్రమైనటువంటి పదవి. ఒక అంకిత భావంతో ఇక్కడ ఏం జరుగుతోంది
అనేది కూలంకషంగా పరిశీలించగలవలసిన బాధ్యత చైర్మన్ మీద ఉంది. అది చేయకపోతే ఎవరు చేసినా తప్పే. బోలేబాబా డైరీ అసలు మిల్క్ ప్రొడక్టే లేదన్న వాడికి ఘీ సప్లై ఆర్డర్ ఎలా ఇస్తారు? ఇది బేసిక్ ప్రిలిమినరీ పాయింట్ కదా, బేసిక్ పాయింట్ కదమ్మా. మనం అసలు వాడి దగ్గర మిల్క్ ప్రొడక్ట్సే లేవు వాడి దగ్గర. వాడికి 68 లక్షల టన్నుల ఆర్డరు, 250 కోట్ల రూపాయల ఆర్డర్ ఇవ్వటం, వాడెవడో అప్పన్న అకౌంట్లో 50 లక్షలు దొరకటం. వాళ్ళ కోర్టు పిలిచింది, ఖచ్చితంగా వాయిదాలకు పిలిచిందంటే ఖచ్చితంగా విచారిస్తుంది. నిజ నిర్ధారణ కమిటీ సిట్టు కరెక్ట్గా విచారిస్తుంది. దోషులందరూ బయటపడతారమ్మా. అందులో అందరూ ఖచ్చితంగా దోషులు బయటకు వస్తారు, శిక్షింపబడతారు కూడా, అందులో అనుమానమే లేదు. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా కొన్ని రకాల ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి వాళ్ళ పరంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి కల్తీ అంటే కల్తీ జరిగే అవకాశం ఉండదు. మీకు గుర్తుండే ఉంటుంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, అసలు యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటే ఈ నెయ్యి కొనేదానికన్నా యానిమల్ ఫ్యాటే ఎక్కువ రేటు ఉంటుంది అని చెప్పి ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి స్వయంగా అంటే ఆవులు ఏదో వేరే ఫుడ్ తినడం వల్ల కూడా నెయ్యిలో కల్తీ అంటే నెయ్యి మారే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన అన్నారు. అమ్మ, ఇప్పుడు మాటలు మాట్లాడటానికి పొన్నబోలు సుధాకర్ రెడ్డి మాటలు ఎన్ని ఉంటాయి? పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి మాట్లాడతాడు ఆయన. సూర్యుడు పొద్దున్న ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంకాలం ఒకలాగా ఉన్నట్టు మాట్లాడతాడు ఆయన. పొన్నబోలు సుధాకర్ రెడ్డి అనేవాడు అసలు ఆ ప్రాపర్ అడ్వకేటే కాదు నా ఉద్దేశంలో. ఆయన ఏదో కొంతమంది వెలుగుతారు కొంతకాలం, అలాగే ఆయన కూడా ఒక వెలిగాడు. పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ ఫేమస్ అడ్వకేట్. మాట్లాడటానికి కూడా ఆయన ఏంటి ఆవు నెయ్యి, గేదె నెయ్యి అన్నీ మాట్లాడేంత నాలెడ్జ్ ఆయనకి ఎక్కడిది ఏమీ లేదమ్మా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినా, సుబ్బారెడ్డి గారు మాట్లాడినా చేసిన తప్పుని సమర్థించుకునేందుకు ఏదో మాట్లాడటమే తప్ప, ఇది కల్తీ జరిగితే సిబిఐ చేత విచారణ జరిపించండి, మేము సిద్ధంగా ఉన్నాం, కల్తీ జరిగితే తప్పే, ఎవరు చేసినా తప్పే అనే భావన మాట్లాడాలి తప్ప, ఇది దానికంటే ఇది ఎక్కువ ఖరీదు ఉంటుంది, ఇది తక్కువ ఖరీదు ఉంటుంది, ఏది ఎక్కువ ఖరీదో మనకు తెలుసా? అసలు మన జీవన శైలిలో ఏ వస్తువు రేటు ఎంత ఉందో, ఏ వస్తువు రేటు ఎప్పుడు ఎంత ఉంటుందో ఎవరికి తెలీదు. యానిమల్ ఫ్యాట్ కలిపారా? అది కాదమ్మా, కల్తీ జరిగిందా లేదా. ఒక్కటే ఇవాళ తిరుపతి పోయే ఏ భక్తుడినైనా, తిరుపతి వెళ్ళే వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ఎంప్లాయీస్ని పెట్టి గతంలో తిరుపతి లడ్డు క్వాలిటీకి ఇవాళ తిరుపతి లడ్డు క్వాలిటీకి డిఫరెన్స్ చూడమనండి. ఖచ్చితంగా 3-4 రోజుల్లో లడ్డు పాడైపోయిన సందర్భాలు ప్రత్యక్షంగా నేనే చూశాను. ఇవాళ తిరుపతి లడ్డు పవిత్రత చూడమనండి. ఆ స్మెల్ కానీ ఏదైనా సరే అన్నీ పబ్లిక్ అన్నీ తెలుసమ్మా. ఎవరు ఎన్ని బుకాయిలు చేసినా శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆయన శిక్షిస్తాడు, దోషులు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఆ రోజున వీళ్ళందరూ భరతం ప్రజలు పడతారు. ప్రజలు వీళ్ళ భరతం పట్టే రోజు వస్తుందమ్మా, నాటకాలు కాదు. ఇవాళ విశాఖపట్నంలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి పెడుతుంటే, పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తుంటే వాళ్ళని బెదిరించేస్తుంటే ప్రతిదీ బెదిరింపే. సాక్షాత్తు మన తిరుపతి భానుప్రకాష్ రెడ్డి గారికి బెదిరింపు కాల్సి రావడం. ఎంతమందిని బెదిరిస్తారు వీళ్ళు? ఎంతమందిని బెదిరిస్తారమ్మా? బెదిరించి రాజ్యం చేస్తారా? మేము మళ్ళా వస్తే అనేది ఒక బెదిరింపు. ఇప్పుడు జరుగుతున్న దానికి బెదిరింపు. ఎవరైనా మాట్లాడితే బెదిరింపు. ఎంతమందిని బెదిరిస్తారు? ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ఈ బెదిరించే ప్రభుత్వం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రభుత్వం మనకొద్దు. మనకి అభివృద్ధి చేస్తూ సాదాసీదాగా మనని పరిపాలించి ప్రజలతో మమేకమై ఉండే ప్రభుత్వం కావాలనుకునే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.